39 పుస్తకాలు. ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవ్యకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమయాలు, 2 సమయాలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఏబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, ప్రమగీతాలు, ఏషా, ఇర్మియా, విలాపవాక్యాలు, ఏజ్కేలు, దానియేలు, హోషా, యాబేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకరియా, మలాకి. అందరూ చెప్పబోయే వాక్యం 1వ కీర్తన 6 వచనములు. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటి కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానింపువాడు ధన్యుడు. అతడు నీటి కాలుపు ఎరును నాటబడినదే, ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందురు. అతడు చేయదంతా సఫలమగును. దుష్టులు అలాగునుండగా కాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనములకు నడుపుము. అందరికీ వందనాలు. నా పేరు లలిత. నేను చెప్పబోయేది ధన్యతలు 9. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొనదురు. నీతి కొరకు ఆకలి దప్పుల గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. నీతి కొరకు హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. నేను చెప్పబోయేది 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చగల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. తన నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించుతున్నాడు. గాఢన్న గాఢప లోయల్లో నేను సంచరించుచున్నా, ఏ అపాయం నాకు భయపడను. నీ దొడ్డి కర్రయు నీ దండమును నీవు నాకు తోడయ్యందువు. నీ దండము నీ దొడ్డి కర్రయు నన్ను ఆదరించుచున్నా. నేను ఏ అపాయమునకు భయపడను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచితివి. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా ఇంటి నిండి పొరులుతున్నది. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నివసించెదను.